హాయ్ హలో ఫ్రెండ్స్, అయితే మన ఈరోజు వీడియోలో రియల్మీ నుంచి రాబోతున్న రియల్మీ C3 మొబైల్ గురించి అయితే మనం మాట్లాడబోతున్నాం. సో ఫ్రెండ్స్, అయితే నేను ఈ వీడియోలో కొన్ని లీక్స్ కూడా చెప్పబోతున్నాను ఈ మొబైల్స్ గురించి. సో ప్రైస్ ఎంత పెట్టబోతున్నారు, ప్రాసెసర్ ఏ విధంగా ఉండబోతుంది, సో ఇలాంటి టాపిక్స్ మీద అయితే నేను మాట్లాడబోతున్నాను. సో వీడియో కంటిన్యూ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఈ వీడియోలోకి వెళ్దాం. సో ఫ్రెండ్స్, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ ద్వారా మీరు ఈ పేజ్కి అయితే రావచ్చు. మనకు ఫ్లిప్కార్ట్లో ఈ బ్యానర్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఇక్కడ చూసుకుంటే మనకి రియల్మీ బ్రాండింగ్ ఉంది. సో ఇక్కడ మనకి మొబైల్ డ్యూయల్ కెమెరాతో వస్తుందని ఎక్కడైతే తెలిసిపోతుంది. సో ఇక్కడ మొబైల్ ఏ విధంగా ఉండబోతుందని సో చూపిస్తున్నారు ఇక్కడ. సో ఇక్కడ చూసుకుంటే రియల్మీ C3 అనేసి అయితే ఉంది. సో మనకి C సిరీస్లో థర్డ్ మొబైల్ అనమాట. రియల్మీ C2 కూడా కొంచెం సక్సెస్ అని చెప్పుకోవచ్చు. సో బడ్జెట్ మొబైల్లో బాగానే తెచ్చారు 6000కి. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఎంటర్టైన్మెంట్గా సూపర్ స్టార్ అని చెప్తున్నారు. మనకి ఇది 2 వేరియంట్స్లో వస్తుంది అనమాట. 3GB ర్యామ్, 32GB రోమ్, 4GB 64GB రోమ్ అనమాట. సో ఈ 2 వేరియంట్స్లో మనకు వస్తుంది అనమాట. సో ప్రైస్ డీటెయిల్స్ అవన్నీ లీక్స్ ద్వారా తెలిసినవి నేను వీడియో ఎండింగ్లో చెప్తాను. సో మనం ఇంకా స్క్రోల్ చేస్తే లాంచింగ్ డేట్ ఇక్కడ మెన్షన్ చేశారు. మనకి February 6th లాంచ్ అవబోతుంది 12:30 PM. సో ఇక్కడ మనకి స్టే ట్యూన్డ్ అనేసి అయితే ఇచ్చారు. సో మనం ఇంకా స్క్రోల్ చేస్తే బడా బ్యాటరీగా సూపర్ స్టార్ అని చెప్తున్నారు. 5000 mAh బ్యాటరీ ఫర్ నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్. సో మనకి 5000 mAh బిగ్ బ్యాటరీ ఇచ్చారనమాట. సో ఇది ఒక మంచి విషయం చెప్పుకోవచ్చు. సో మనకి ఇందులో 5000 mAh బ్యాటరీ ఉందనేసి అయితే వీళ్ళు బాగా హైలైట్ చేశారు. సో మనం కిందకి స్క్రోల్ చేస్తే స్టాండ్ బై 30 days ఉంది. సో మనం వాడకన్నా అలా ఉంచితే 30 days ఉంటుంది. కాల్ మాట్లాడితే 43.9 hours ఉంటుంది. మ్యూజిక్ స్ట్రీమింగ్ వచ్చేసి 19.4 hours ఉంది. యూట్యూబ్ వీడియోస్కి వస్తే మనకి 20.8 hours ప్లే చేయగలదు. సో మనం PUBG 10.6 hours ఆడగలం అనమాట. మనకి బ్యాటరీ పెద్దది కాబట్టి మనకి చాలా బాగుంటుంది. సో ఇక్కడ చూసుకుంటే సోర్స్ రియల్మీ ల్యాబ్ డేటా. సో వీళ్ళు రియల్మీ ల్యాబ్లో మనకి టెస్ట్స్ అన్ని చేశారు. సో ఇక్కడ చూసుకుంటే బడా డిస్ప్లేగా సూపర్ స్టార్ అని చెప్తున్నారు. కార్నింగ్ గొరిల్లా గ్లాస్తో ప్రొడక్ట్ చేయబడింది. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ తెలియదు, మనకి ఇక్కడ మెన్షన్ చేయలేదు. 89.8% స్క్రీన్ టు బాడీ రేషియో ఉంది. సో మనకి బెజల్స్ చూసుకుంటే ఇక్కడ కొంచెం థిన్గా ఉన్నాయి. సో ఇటు సైడ్ థిన్గా ఉన్నాయి అనమాట. సో ఇక్కడ కొంచెం ఎక్కువ ఉన్నాయి. సో మనకి ఇక్కడ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది. సో దీని పిక్సెల్ ఎంతో నేను లాస్ట్లో చెప్తాను. సో ఇక్కడ మనం చూసుకుంటే 6.5 మినీ డ్రాప్ ఫుల్ స్క్రీన్ అయితే మెన్షన్ చేశారు. సో మనం ఇంకా కిందకి స్క్రోల్ చేస్తే డ్యూయల్ కెమెరాగా సూపర్ స్టార్ అని చెప్తున్నారు. AI డ్యూయల్ కెమెరా ఫర్ ద పర్ఫెక్ట్ పిక్చర్స్. సో ఇక్కడ చూసుకుంటే మనకి 2 కెమెరాస్ అయితే ఉన్నాయి. 12 MP కెమెరా అనమాట. మెయిన్ సెన్సార్ వచ్చేసి అది f1.8 అపాచర్తో వస్తుంది అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఫ్లాష్ ఈ విధంగా ఇక్కడ వచ్చారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇలా ఒక సైడ్కి అయితే ఇచ్చారు. ఇక్కడ చూసుకుంటే మనకి డ్యూయల్ కెమెరా సెటప్ వచ్చేసి. సో మనకి ఇంకా స్క్రోల్ చేస్తే క్రోమా బూస్ట్ ఆప్షన్ ఉందని చెప్తున్నారు. స్లో మోషన్ వీడియో కూడా రికార్డ్ చేయొచ్చు. HDR మోడ్ కూడా ఉంది. పెనోరామా సెల్ఫీలో కూడా ఉందన్నమాట పెనోరామా. సో మనం ఇంకా స్క్రోల్ చేస్తే సో మనం ఇక్కడ చూసుకుంటే డ్యూయల్ కెమెరా షూట్ ఆన్ రియల్మీ C3 అనమాట. సో ఆ మొబైల్లో షూట్ చేసింది అనమాట ఈ పిక్చర్స్ అన్ని. సో మనకి ఇక్కడ వాటర్ మార్క్ కనిపిస్తుంది. సో మనం ఇంకా స్క్రోల్ చేస్తే సో మనకి ఇన్నే డీటెయిల్స్ ఇచ్చారు. సో ఇక్కడ మనకి చూసుకుంటే నెంబర్ 1 క్వాలిటీ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అనేసి అయితే చెప్తున్నారు. సో మనం ఇక్కడ చూసుకుంటే 1 బ్రాండింగ్ అయితే ఉంది. లోయెస్ట్ రిటర్న్స్ రేట్ అని చెప్తున్నారు. హైయెస్ట్ కస్టమర్ సాటిస్ఫాక్టరీ ఆన్ రియలబిలిటీ. సో ఈ మొబైల్ ఏ విధంగా ప్రాసెసర్ ఉండబోతుంది, సో ఎలాంటి డీటెయిల్స్ నేను లీక్స్ ప్రకారంగా వచ్చినవి అయితే చెప్తాను. ప్రైజింగ్ డీటెయిల్స్ కూడా చెప్తాను. సో ఇవన్నీ కరెక్ట్ ఎగ్జాక్ట్ డీటెయిల్స్ అయితే కావు. సో నేనైతే లీక్స్ ద్వారా వచ్చిన డీటెయిల్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో మనకి లీక్స్ ద్వారా అయితే దీని ప్రైస్ వచ్చేసి మనకి 8000 నుంచి 8500 మిడ్ రేంజ్లో ఉండొచ్చు అని తెలుస్తుంది. సో మనకి ఇది ఆండ్రాయిడ్ పై 9.1 వర్షన్తో వస్తుంది. సో నెక్స్ట్ చూసుకుంటే దీని ప్రాసెసర్ వచ్చేసి హెలియోటెక్ P35 ప్రాసెసర్ యూజ్ చేయడం జరిగింది. ఇది ఆక్టోకోర్ ప్రాసెసర్. సో మనకి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వచ్చేసి 8 MP ఉండబోతుంది. బ్యాక్ సైడ్ కెమెరా వచ్చేసి 13+5 MP ఉండబోతుంది. సో మనకి ఇందులో సెక్యూరిటీ విషయానికి వస్తే మనకి బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉండబోతుంది. సో నెక్స్ట్ ఇది ఫేస్ అన్లాక్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో ఇవి ఫ్రెండ్స్ అయితే మెయిన్ డీటెయిల్స్ వచ్చేసి లీక్స్ ద్వారా తెలిసినవి అయితే. సో ఖచ్చితంగా ఇవి ఎగ్జాక్ట్ డీటెయిల్స్ అయితే కావు. మనకి లాంచ్ అయిన తర్వాత కరెక్ట్ డీటెయిల్స్ అయితే వీళ్ళు చెప్తారనమాట. సో ఇది ఫ్రెండ్స్ అయితే ఈ వీడియో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. సో మళ్ళీ మనం వచ్చే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.